హరి ఓం. జై శ్రీరామ్. ఈశ్వరుడు పరంధాముడవు, పురుషోత్తముడవు అని ఇలా అనేక రకాలుగా పొగుడుతూ ఉన్నాడు. పొగుడుతూ లోపల ఆనందిస్తున్నాడు. ఆత్మానందం ఒళ్ళంతా పులకరిస్తుంది, కనులు తప్పిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు కారుతూ ఉంది. ఎందుకు? ఆ దివ్య మోహన సౌందర్యాన్ని ఎప్పుడు చూస్తానో, నేను చూస్తానో చూడలేను. ఇంత దూరం వచ్చేసాను, ఇంకా రేపల్లెకు చేరాలి. రేపల్లకు చేరే లోపల ఏమి అడ్డు రాదు కదా అని పరిపరి విధాలా పరితపిస్తున్నాడు ఈ యొక్క అక్రూరుడు. మహాభక్తుడు అతను, మహావిష్ణు భక్తుడు. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం, అమృతపానము రాధేశ్యాం. జగదేక మోహన దివ్య సౌందర్య రూప. తలసేపంతా పాటలు పాడుకుంటూ పోతున్నాడు. దానంతా కూడా శ్రీకృష్ణుడు పొగుడుతూ పోతూ ఉన్నాడు. అలా పోవడంలో పరమాత్మని యొక్క విశేషం తెలుపుతాడు. ఏ పాదములైతే ఈ యొక్క పవిత్ర భూమి మీద తగులుతుందో భూదేవత పులకరించిపోతుంది, తన్మయత్వం చెందుతుంది, మైమరిచిపోతుంది, సర్వస్వమునికి సమర్పించుకుంటుంది. ఎందుకు? ఆమె వక్షస్థలంలో ఆమె కూడా ఒక భాగంలో ఉంది కనుక నీవు భూమి మీద అడుగు పెట్టావంటే శ్రీదేవి చిన్నబోతుందేమో, కానీ భూదేవి పరమ పవిత్రురాలైపోతుంది. ఇక ఎక్కడ ఆనందం ఎందుకు? దుర్మార్గులు, దుష్టులు, అతి నీచాతి నీచుడు కంసుడు, జరాసంధుడు, నరకాసుడు లాంటి వాడిని చంపుతావు ఇప్పుడు. కనుక నీ యొక్క ధర్మ కార్యక్రమాలు ఎవరికి అర్థం కావు, ఎవరు ఊహించుకోలేరు. పరమాత్మ నిన్ను కర్తృత్వ నీ కర్తవ్యాన్ని నెరవేర్తిస్తుంటావు ఇక్కడ. అదేవిధంగా వాటి కారణం కూడా నువ్వే అవుతావు. పనులు చేయిస్తున్నది నీవే, చేసేది నీవే. ఇవన్నీ చూసి సామాన్యులు ఏమనుకుంటారా అంటే, సామాన్యులు నేను సామాన్య మానవుడుగా తలుస్తారు. కృష్ణుడే కదా అనుకుంటారు. అయ్యా, నీ దివ్య మహిమ, నీ దివ్య శక్తి, నీ దివ్యమైన జ్ఞానము, నీ యొక్క సృష్టి స్వరూపము, నీ విరాట్ స్వరూపాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరు ఊహించగలరు? నీ భక్తులే ఊహించగలరు. నిన్ను ఎప్పుడు నిత్య హృదయంలో పెట్టుకుని కొలుచుకుంటుంటారు, వాళ్ళే ఊహించగలరు. పరమాత్మ నాకు మాత్రం ఈ యొక్క అనుగ్రహం అంతా ఇంత కాదు అంటాడు. సత్యనిష్ఠుడు ఇలా చెప్తున్నాడు వాళ్ళతో. నాయనలారా, భాగవతం శ్రీకృష్ణ పరమాత్మని వర్ణించడం మన తరం కాదు. దానికి అమితమైన పాండిత్యం ఉండాలి, మహాపండితులై ఉండాలి, మహాజ్ఞానులై ఉండాలి. సమస్తము తెలుసుకొని జీర్ణించుకొని తమ యొక్క మనస్సులో నిక్షిప్తం చేసుకున్నబడి ఉంటేనే అటువంటి వాళ్ళు మాత్రమే ఈ భాగవతాన్ని పరిపూర్ణంగా చెప్పగలరు. మనలాంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న అందరం సంతోషించని చెప్పేటివి తప్ప మనలాంటి వాళ్ళు ఇది చెప్పడానికి కూడా అర్హత ఉండదు. ఎందుకంటే అంత దివ్యజ్ఞాన ప్రపూర్ణమైనటువంటిది మహాభారత గ్రంథం. శ్రీకృష్ణుని వర్ణించడం మంతరం కాదు. కలవ పువ్వు లాంటి కనులు వైకుంఠపురములో ఆ యొక్క ఆదిశేషుని పాన్పు చుట్టూ నల్ల కలువ పువ్వులు, ఆ పువ్వులను చూస్తున్న సువాసనలు, ఆ కలువలు నిన్ను మెత్తటి పాన్పులాగా చేస్తూ మీకెప్పుడూ నిరంతరం వింజామరలు వీస్తూ మలయ మారుతాలు కురిపిస్తూ పరమానందభరితం చేస్తుంటాయి. ఇలా ఒక్కటేంటి, ఈ సృష్టి మీకు దాసోహం అంటూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని నిర్మాత మీరే, సర్వము పెంచి పోషించి శాసించేది మీరే అని మనసులో పరిపడదనుకుంటాడు. ఆ విధంగా అనుకుంటూ రేపల్లె దగ్గరికి వస్తాడు. రేపల్లె దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఇక ఏమి మనసు స్వాధీనం తప్పుతుంది. ఎందుకు? ఇక చూడబోతున్నాను నేను ఎప్పుడు నిరంతరం ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసి ప్రేమించి పూజించి ధ్యానించి ఆహ్వాదించి ఆరాధించి ఆనందించాల్సినటువంటి ఆ దివ్య మోహనాకారుణ్ణి, ముగ్ధ మోహన సౌందర్య రూప తేజో విలాసవంతుణ్ణి. విష్ణు అంటే ఉన్నతమైన సంస్కృతం కలిగినవాడు, సంస్కారం కలిగినవాడు. విష్ణు అంటే ఉన్నత తేజములు కలిగినవాడు, ఉన్నత జ్ఞానం కలిగినవాడు, మహాజ్ఞాని. విష్ణు అనే పదానికి సర్వం అనేక అర్థాలు వస్తాయి. కనుక అటువంటి వాడు ఈ రేపలలో పుట్టి, మా యాదవ కులంలో పుట్టి మమ్మల్ని తరించి చేశావు కదయ్యా.
ఆ యాదవ కులంలో వాళ్ళు నేను వస్తే మిమ్మల్ని నాతో పంపుతారా పంపరా అనుమానం ఇప్పుడే నాకు అనుమానం వస్తా ఉంది అని అంటూ అక్కడ ఎప్పుడైతే రథం ఆ యొక్క రేపల్లె ముందు వెళ్తుందో అంతా కూడా మెత్తటి మన్ను బాగా మెత్తగా ఉంది దారి అంతా కూడా. ఆ రేపల్లెలో అడుగు పెట్టపోయే ముందు కళ్ళు మినిమిట్లు గొలుపుతుంది ఎవరికి? అక్రూరుడికి. ఎందుకు? సంబరం, ఆశ్చర్యం, ఆనందం ఒక పక్క, మనసంతా కూడా లాగుతుంది, చలిస్తుంది. ఎందుకు? పరమాత్ముడి అనుగ్రహం అక్కడ కనపడింది, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం అక్కడ కనపడింది, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అక్కడ కనపడింది. ఎవరికి? అక్రూరుడికి. ఏం కనపడిందంటే ఆ రథాన్ని దిగుతాడు, దిగి రేపల్లె ఎంత పుణ్యభూమో ధన్యభూమో జన్మభూమో అయ్యా, ఈ యొక్క వజ్రపురం, ఈ యొక్క గోకులం పరమ పావనమైంది కదా, పరమ పవిత్రమైంది కదా, ఇప్పుడు కదా నాకు ఆనందము. ఇంతవరకు ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడు వాడి బాధ భరించలేక భరిస్తూ ఆ యొక్క మధురనగరంలో జీవించారు. కానీ ఇప్పుడు వాడు నన్ను పంపాడు, నన్ను ఎన్నుకున్నాడు పుణ్యాత్ముడు, ఇప్పుడు పుణ్యాత్ముడు వాడు, అయినా పాపాత్ముడే, నీ దృష్టిలో వాడు వదలవు అని ఆయన సంభ్రమాశ్చర్యానికి కారణం ఏమంటే అక్కడ నేల మీద ఆ మెత్తటి మన్ను మీద అడుగులున్నాయి, పాద గుర్తులున్నాయి, పాద ముద్రలు ఉన్నాయి. క్షణమాత్రంలో ఈ యొక్క అక్రూరుడికి దివ్యదేహ సౌందర్యం అంతా దర్శనం అయిపోయింది అక్కడే. ఇక పరమానందం పట్టలేకుండా కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఆ పాదాల మీద పొల్లి దుల్లుకుంటూ పోతున్నాడు, పాదాల మీదంతా దుల్లుతున్నాడు, పరవశిస్తున్నాడు. ఎందుకు? నీ పాదం తాకుతానో తాకలేను, నీ పాద ముద్రలైనా తాకి ఆనందిస్తాను. మహాభక్తుల యొక్క ఆనందం, ఆవేశం, ఆలోచన, పరమానందం, సంతృప్తి, జ్ఞానం ఇలా ఉంటుంది పరమభక్తులకు మాత్రమే ఇలా ఉంటుంది. భగవంతుని మీద ఎవరికైతే పరమభక్తి ఉంటుందో అటువంటి వారు ఆ యొక్క పరమాత్మను క్షణమాత్రం ఆయన యొక్క గాలి తగిలినా కూడా మర్చిపోతారు, ఏడుస్తారు, దుఃఖిస్తారు, బాధిస్తారు, బాధపడతారు. ఎందుకు అంటే పరమాత్మ, ఎందుకంటే ఆయన పరమాత్మ, మనం జీవాత్మలం, ఆయన పరమాత్మ. అక్కడ ఆ పాదముద్రల మీద ఎంతవరకు ఉందో ఆ పాదముద్రలు కనబడుతుందో అంటే శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి స్వాగతం పలికినట్లు ఈ అక్రూరుడికి గ్రహించేస్తాడు. అంటే అక్రూరా, నీవు నా భక్తుడు, నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను, నన్ను వచ్చి దర్శనం చేసుకోవచ్చు, నువ్వు హాయిగా నా దగ్గరికి రావచ్చు, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు దుర్మార్గుడైన కంసుడి చేత పంపబడినా పర్వాలేదు. కంసుడు ఎంతటి పాపియో దుర్మార్గుడో నీచుడో వాడు, అనేక విషపూరితమైన గుణాలు కలిగిన కలుడు, తల నుండి ఫణికిని విలయంగా తోక నుండి రుచి కమ్ముకుని, తల తోక వెనక ఉండును కలునొక నిల్లు వెళ్ళ కదా విషము కదరా సుమతి అంటారు. సుమతి బద్దెనాగారు సుమతి వచనంలో. అంటే కలుడు అనేవాడు నిత్యం మొత్తం శరీరం అంతా ఒక్క భాగమని లేకుండా కళ్ళు కానీ, చూపు కానీ, మాటలు కానీ, ఎన్నెన్ని ఉన్నాయో ఉదయాలంతా కూడా ఒక్క మాటలో వెంట్రుకలు కూడా అంత విషంతో నిండిపోయి ఉంటుంది. ఆ పాదముద్రలు తెలిపినాయని పొలుతా ఉంటారు. ఇంకా రేపల్లెకు చేరబోయేది, రేపల్లె అడుగు పెట్టేశాడు. మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీల, ఊహాతీతము నీలీల, మోహన రూప గోపాల. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.